హాయ్ అండి, నేను మీ అనకబుల్ అమ్మచ్చిన. ఎలాగో కార్తీక మాసం అయిపోయింది కదా అని చెప్పేసి మంచి ఫుడ్ తినడానికి అయితే మన కసింకోట దుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్ లో ఉన్న శ్రీ గౌరీ మిలిటరీ హోటల్ కి అయితే వచ్చేసాను. ఇది కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా పిక్చర్స్ అవి తీసుకోవచ్చు. అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కిచెన్ విషయానికి వస్తే నీట్ అండ్ హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పేసాం. మేమైతే తందూరి ఫుల్ అండ్ హాఫ్ చెప్పామండి. నిజంగా చెప్తున్నాను, చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఈ తందూరిని అయితే ఒక్కసారైనా ఈ రెస్టారెంట్ లో టేస్ట్ చేయాల్సిందే. నాకైతే చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మెయిన్ కోర్స్ లో అయితే వీళ్ళ రెస్టారెంట్ లో ఎంతో ఫేమస్ అయిన మటన్ దమ్ బిర్యానీ, దొన్న బిర్యానీ అయితే ట్రై చేసాం. నేను బాగుందని చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ బాగాలేదంటే మీ బిల్ అయితే నేను పే చేస్తాను. ఈ మధ్య కాలంలో మన పిల్లలకి బయట ఫుడ్ పెట్టాలంటే చాలా భయపడుతున్నారు. ఎందుకు అంటే ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్స్ అవి వాడుతున్నారని. కానీ వీళ్ళ రెస్టారెంట్ లో అయితే ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్స్ అయితే అస్సలు వాడడం లేదు. రెస్టారెంట్ ఎవరిదో కాదండి, ఇక్కడ కూర్చొని నాతో పాటు భోజనం చేస్తున్నారు కదా వాళ్ళదే. వీళ్ళు కూడా చాలా కష్టపడే పైకి వచ్చారు. అంటే నేను చెప్పిన రివ్యూ విన్నారు కదా, ఇప్పుడు కస్టమర్స్ రివ్యూ కూడా వినండి. ఒకసారి రెస్టారెంట్ వెళ్ళి విజిట్ చేసేసి మన కసింకోట అమ్మవారు కూడా ఆపోజిట్ లో అయితే ఉంటుంది. ఎప్పుడు నేను టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అయితే అడుగుదాము. సో ఒకసారి రండి మ్యామ్, ఇప్పుడే మీరు టేస్ట్ చేసినట్టున్నారు కదా, ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మేము తందూరి చికెన్ పెట్టుకున్నాము, చాలా బాగుంది. టేస్ట్ అయితే రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. మేము సెకండ్ టైం విజిట్ చేస్తున్నాము. వీలైతే తప్పకుండా అందరూ వచ్చి విజిట్ తీసుకుంటాం. థ్యాంక్ యూ మ్యామ్.